రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ సభ్యులు రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎస్ఆర్ఎంటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిక్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వృద్ధాశ్రమం చైర్మన్ కృష్ణప్రకాష్ అధ్యక్షత వహించగా ఎస్ఆర్ఎంటీ ఈడీ సుధీర్ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు విశిష్ట అతిథిగాను, క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ఇన్మేట్స్ కి ఏర్పాటు చేసిన 4 సిక్ రూమ్లను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అతిథులు సుధీర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం ద్వారా అందిస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. డాక్టర్ ఎస్వీఎస్ రావు మాట్లాడుతూ గవర్నర్ వెంకటేశ్వరరావు పర్యటనలో సూచించిన సిక్ రూమ్ నిర్మాణాన్ని వృద్ధాశ్రమం చైర్మన్ కృష్ణప్రకాష్ దాతల నుండి విరివిగా విరాళాలు సేకరించి నిర్ణీత సమయం సిక్ రూమ్లు నిర్మించి ప్రారంభించినందుకు అభినందనలు తెలియజేశారు. ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ వృద్ధాశ్రమం ఇన్మేట్స్కు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు తమ అంబులెన్స్ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమం అభివృద్ధికి కృషి చేసిన పలువురు రొటేరియన్లు, దాతలను వృద్ధాశ్రమం కార్యవర్గం సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, డాక్టర్ టీవీ బాలకృష్ణ, డాక్టర్ సతీష్, వి సూర్యారావు, సత్యపాల్, చార్మినార్ వర్మ, నల్లమిల్లి మాచారెడ్డి, ఉషారాణి, డిఏఎన్ వర్మ, మమతా శ్రీనివాస్, రోటరీ క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ప్రసాద్ గారికి ఏమైనా పని అప్పు చెప్తే పని రాక్షసులు పని అయ్యే వరకు అందరూ తినేసి పని చేస్తారు. గట్టిగా కంగ్రాచులేషన్స్. మీకు విశ్వేశ్వరరావు సేవకి మరో పేరు అలాగే శ్రీకాంత్ గారు లాస్ట్ ఇయర్ చాలా చక్కగా చేసి నిర్వహించారు. బాలకృష్ణ గారి అన్నపూర్ణ పథకం అయితే ఇంకా పర్మనెంట్గా అది గుర్తుండిపోతుంది మన ఓల్డ్ ఏజ్ ఉన్నంతకాలం కూడా. అలాగే ఇక్కడ ఉన్న వర్మ గారు అందరూ కూడా అందరూ అందరి పేరు చెప్పలేకపోవచ్చు. అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మేడం ఉషారాణి గారికి, ఆవిడే కాకుండా వాళ్ళ అమ్మాయిని మెడ్రాస్ నుంచి రిటైరింగ్ తీసుకొచ్చి కూడా ఇక్కడ సేవలు చేస్తున్నారంటే నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మా, మీకు హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే ఈ స్ఫూర్తితోటే మన డాక్టర్ సతీష్ గారు నెక్స్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. పైకి వచ్చాక కూడా చాలా బాగున్నాయి రూమ్స్. అది మేము ఇవ్వటం ఒకటైతే ముందు దగ్గర ఉండి చేయించడం అందరూ ప్రసాద్ గారికి చాలా పేరు నా గుర్తులో ఫస్ట్ టైం పంచుతాను. అందరూ మీరేం అనుకోవద్దు. చేయించిన విధానం కానీ చేయించిన ప్రాసెస్ ఫాస్ట్గా చేయించేసారు, అంతా చాలా బాగుంది. సోలార్ ప్యానల్ వేయించారు, లేటెస్ట్గా వేయించారు. అదే చూస్తాను అంతా నా ఇంట్లో చాలా లేటెస్ట్ వేయించారు. అది కూడా ఒక మంచి అమౌంట్, తక్కువ అమౌంట్, నార్మల్గా చాలా ఎక్కువ వస్తుంది. అది నేను చూసిన దాని ప్రకారం ఒక మంచి అమౌంట్లో వేయించారు. అది కూడా కొత్త ప్యానల్స్, అది సైజు ప్యానల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అవి రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అవన్నీ ఒక చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఉపయోగించారు అంతా. సో ప్రస్తుతానికి అంచనా అడిగించి ఇంకా నా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడే నేను తెలుసుకుంటాను మీ అందరి గురించి. ఫ్యూచర్లో ఎవరు ఉంటే మాట్లాడతాను. అయితే ముఖ్యంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో సిక్ అయినప్పుడు ఎవ్రీ మినిట్ చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఈ హార్ట్ పేషెంట్స్, డయాబెటిక్ ఇట్లా ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి. ట్రస్ట్ హాస్పిటల్ నుంచి ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఎవరికి సిక్ ఉన్న వెంటనే పంపిస్తాను. వీలుంటే డాక్టర్ సీనియర్ టెక్నీషియన్ సహాయంతో అన్ని ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ పంపిస్తాను. వన్స్ స్టెబిలైజ్ చేసిన తర్వాత చైర్మన్ గారు, సెక్రటరీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సహకారంతో వాళ్ళు ఎక్కడికి షిఫ్ట్ చేయమంటే అక్కడికి షిఫ్ట్ చేస్తామని తెలియజేస్తాం.